స్వాగతం అండి. ఆదికాల్ అనే టాపిక్లో धार्मिक साहित्य గురించి చెప్తున్నాం. बौद्ध धर्म से संबंधित साहित्य है, सिद्ध साहित्य, नाथ साहित्य कंप्लीट చేసాం. जैन धर्म से संबंधित साहित्य जैन साहित्य గురించి చెప్పుకుందాం. ఓకేనండి. जैन धर्म से संबंधित साहित्य है. సమయాన్ని అడిగితే మనం लगभग 8वीं सदी से 13वीं सदी, ఓకేనండి, 8वीं सदी से 13वीं सदी, 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం అని చెప్పొచ్చు. భాష, జైన సాహిత్య की भाषा अपभ्रंश भाषा. जैन साहित्य शांतरस प्रधान साहित्य है. श्रृंगार रस गानी इवेमी लेव, शांतरस प्रधान साहित्य है जैन साहित्य. ఓకేనండి. ఈ జైన సాహిత్యంలో వచ్చినటువంటి ఫేమస్ పర్సన్స్ చూద్దాం. సమయాన్ని అడిగితే लगभग 8वीं सदी से 13वीं सदी तक. భాష అని అడిగితే अपभ्रंश అని చెప్తాం. జైన సాహిత్యకి భాష अपभ्रंश. జైన సాహిత్య శాంతరస ప్రధాన సాహిత్య है అని చెప్తాం. మరి జైన సాహిత్యకే ప్రముఖ కవి, ఈ జైన సాహిత్యకి సంబంధించి ఫేమస్ రైటర్స్ ఎవరో చూద్దాం. ఓకేనండి. ఫస్ట్ వన్ అండి, స్వయంభూ. ఎవరండి? స్వయంభూ. ఇంపార్టెంట్ పాయింట్ आचार्य राम कुमार वर्मा के अनुसार, आचार्य राम कुमार वर्मा के अनुसार, आचार्य राम कुमार वर्मा के अनुसार हिंदी का प्रथम कवि है. हिंदी का प्रथम कवि है. ఎవరండి ఈయన? స్వయంభూ. ఆచార్య రామ్ కుమార్ వర్మకే అనుసార్ హిందీ కా ప్రథమ కవి స్వయంభూ. సిద్ధ సాహిత్య చెప్పేటప్పుడు సిద్ధోం మే ప్రముఖతే అని చెప్పి ఫస్ట్ వన్ సరహపా అని చెప్పాం. అక్కడ రాహుల్ సాంకృత్యాయన్కే అనుసార్ హిందీ కా ప్రథమ కవి. సిద్ధ సాహిత్యలో ఫస్ట్ పర్సన్ సరహపా, ఆయన హిందీ కా ప్రథమ కవి అని చెప్పింది రాహుల్ సాంకృత్యాయన్. జైన సాహిత్యలో ఫస్ట్ పర్సన్ స్వయంభూ, ఈయన హిందీ కా ప్రథమ కవి అని చెప్పింది ఎవరు అంటే రామ్ కుమార్ వర్మ. ఓకేనండి. ఇన్కి రచనాయే, ఈయన రచించినటువంటి 3 రచనలు చూద్దామండి. ఓకేనండి. పవుము చరివ్, స్వయంభూచంద్. ఓకేనండి. పవుము చరివ్, రెట్టనేమి చరివ్, పవుము చరివ్, రెట్టనేమి చరివ్, స్వయంభూచంద్. ఈ 3 రచనలు ఎవరివి అంటే స్వయంభూచంద్ ఆయన పేరుతోనే ఉంది, ప్రాబ్లం లేదు, ఈజీగా గుర్తుంటుంది. పవుము చరివ్, రెట్టనేమి చరివ్, 2 చరివు గ్రంథాలే. పవుము చరివ్, రెట్టనేమి చరివ్. పవుము చరివ్ మానే చరిత్ అని అర్థం. చరివ్ అంటే అర్థం ఏంటంటే చరిత్ అని అర్థం. పవుమ చరివ్ జిస్మే రామ్ కీ కథా విస్తార్ సే వర్ణన్ కియా హై. ఈ పవుమ చరివ్లో ఎవరి స్టోరీ ఉంది అంటే శ్రీరాముని యొక్క స్టోరీ. యహ ఏక్ అపూర్ణ రచనా హై. ఈ పవుమ చరివ్ అనేది ఒక అపూర్ణ రచనగా చెప్పడం జరుగుతుంది. ఏంటండి? అపూర్ణ రచన. ఓకేనండి. पवम चरिव में किनकी कथा वर्णित है? राम की कथा. पवम चरिव लिखने के कारण स्वयंभू को अपभ्रंश का वाल्मीकि कहा जाता है. ఈ పౌమ చరివ్ రాసిన కారణంగా ఈయన ఏమన్నామండి? అపభ్రంశక వాల్మీకి. ఇది స్వయంభూ. ఓకేనండి. సమయం అడిగితే 8वीं सदी అని చెప్తాం. రామ్ కుమార్ వర్మకే అనుసార్ హిందీ కా ప్రథమ కవి స్వయంభూ. ఆయన పేరుతో ఒక రచన స్వయంభూచంద్. 2 చరివు గ్రంథాలు, పౌమ చరివు, రెట్టనేమి చరివు. పౌమ చరివు माने पौम चरिव का अर्थ है चरित्र. पौम चरिव में राम की कथा वर्णित है. या एक अपूर्ण रचना है. మీ మెటీరియల్లో ఈ అపూర్ణ రచన అనే పాయింట్ లేదు, నోట్ చేసుకుందాం. जिसे लिखने के कारण స్వయంభూ को अपभ्रंश का వాల్మీకి కహా హై. వాల్మీకి రామకావ్యాన్ని మొట్టమొదటిగా రచించింది వాల్మీకి. సో అపభ్రంశలో రామకావ్యాన్ని రచించారు కాబట్టి ఈయన ఏమన్నామంటే అపభ్రంశక వాల్మీకి అని చెప్పాం. ఓకేనండి. రైట్. మరి జైన సాహిత్యలో నెక్స్ట్ ఫేమస్ పర్సన్ ఎవరు అంటే పుష్పదంత్. ఎవరండి? పుష్పదంత్ విందామండి. ఇన్కి రచనాయే, ఈయన రచించిన రచనలు చూద్దామండి. మహాపురాణ్,
नयकुमार चरिव, महापुराण नयकुमार चरिव जस हरि चरिव, महापुराण నయకుమార చరివ్ జస్ హరి చరివ్. స్వయంభూ ఫేమస్ పర్సన్ జైన్ సాహిత్యంలో. ఆయన తర్వాత నెక్స్ట్ ఫేమస్ ఎవరంటే పుష్పదంత్. महापुराण जिसमें जिसमें 63 महापुरुषों की गाथा वर्णित है. ఇందులో 63 మంది గొప్ప వ్యక్తుల జీవిత గాథ వర్ణించడం జరిగింది. పురాణము ఎవరి పురాణం అంటే మహాపురాణం, మహాపురుషుల యొక్క పురాణం. ఎంతమంది మహాపురుషులు అంటే 63. जिसमें 23 జైన తీర్థంకర भी हैं. ఈ 63 మంది మహాపురుషులు అని చెప్పాం కదండి, ఇందులో 23 మంది జైన తీర్థంకరుల గురించి కూడా ఉంది. ఇస్లియే మహాపురాణకో 63 ఏమంటాం 63 అంటాం కదా, అందుకే దీన్ని 63 महापुराण भी कहा जाता है. దీన్ని ఏమంటారండి 63 మహాపురాణ అని కూడా చెప్తూ ఉంటారు మహాపురాన్ని. ఎందుకు 63 మహాపురాణ అన్నాం? 63 అంటే 63, 63 మంది మహాపురుషుల గాథ ఇందులో వర్ణించడం జరిగింది. ఈ 63లో 23 మంది జైన తీర్థంకరులు కూడా ఉన్నారు. మరి 63 మంది మహాపురుషుల గాథ కాబట్టి దీన్ని 63 మహాపురాణ అని కూడా చెప్పడం జరిగింది. రైట్. पुष्पदंत ने चरित्र ग्रंथ लिखने के लिए चरित्र ग्रंथ में चौपाई पद्धति या शैली को अपनाया है. ఈయన రచించినటువంటి చరిత్ర గ్రంథం అంటే ఏం చెప్తామండి? నయకుమార్ చరివ్, జసారి చరివ్. చరివ్ అంటే అర్థం ఏంటి? చరిత్ర. ఈ చరిత్ర గ్రంథాలను ఏ శైలిలో రచించాడు? చౌపాయి. శ్రద్ధగా వినాలి. చౌపాయి. మీకు ఇచ్చిన మెటీరియల్లో చౌపాయి అని ఉంది. చౌపాయి తప్పు, టైపింగ్ మిస్టేక్, దాన్ని సరి చేసుకోండి. చౌపాయి. మరి మనకు తెలిసినటువంటి చౌపాయి ఉంది. మరి ఆ చౌపాయికి డిఫరెన్స్ చూద్దాం. చౌపాయి अपभ्रंश का 15 मात्राओं का 15 अपभ्रंश के 15 मात्राओं का एक मात्रिक छंद है. मात्रिक छंद टॉपिक చెప్పేటప్పుడు చెప్తాం. मात्रिक छंद मात्राओं पर आधारित छंद. వార్ణిక ఛంద్ వర్ణోం పర ఆధారిత ఛంద్. ఇది ఒక మాత్రిక ఛంద్. ఎన్ని మాత్రాలు ఉంటాయి ఇందులో? ప్రత్యేక వాక్యమే 15 మాత్రాయే, ప్రత్యేక చరణమే 15 మాత్రాయే, 15 మాత్రాలు ఉంటాయి. చౌపాయి. మనం ఛంద చెప్పేటప్పుడు చౌపాయి చెప్తాము. ఇది చెప్తాము చౌపాయి. రైదాస్ 10th క్లాస్లో రైదాస్ పద్యం చౌపాయి. ఏంటి చౌపాయికి డిఫరెన్స్? ఇదేం చెప్తాం? ప్రత్యేక చరణమే 16 మాత్రాయే होती हैं. ఈ చౌపాయి అనే ఛందలో 16 మాత్రాలు ఉంటాయి, చౌపాయిలో 15 మాత్రాలు ఉంటాయి. ఓకేనండి. రైట్. పుష్పదంత్ ने चरित्र ग्रंथ लिखने में किस शैली को अपनाया? चौपाई शैली को. चौपाई अपभ्रंश का एक मात्रिक छंद है जिसमें 15 मात्राएं होती हैं. ఓకేనండి. పుష్పదంత్ తర్వాత ఎవరు ఫేమస్ అంటే ఇక్కడ రాద్దామండి. థర్డ్ వన్ धनपाल. ఎవరండి? धनपाल. इनकी एक रचना प्रसिद्ध रचना धनपाल की रचना है. ఒకటేనండి ఇంపార్టెంట్. భవిష్యత్ కహా. ఏంటండి? భవిష్యత్ కహా. ధనపాల్ కి రచన హై భవిష్యత్ కహా. ఎంతమందిని చెప్పుకున్నాం? 3 పర్సన్ చెప్పుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ 4th వన్ అండి. జినదత్త సూరి. ఎవరండి ఈయన? జినదత్త సూరి. స్వయంభూ పుష్పదంత్ ధనపాల్కి రచన భవిష్యత్ కహా. ఈయన ఎవరండి? జినదత్త సూరి. విందామండి. ఇన్కి రచన, ఈయన రచన ఏంటి అంటే ఉపదేశ రసాయన రాస్. ఉపదేశ
రసాయన్ రాస్. ఏ సాహిత్యం గురించి చెప్తున్నామండి? జైన సాహిత్యం. జైన సాహిత్యకి భాష క్యా హై? అపభ్రంశ. అందుకే చెప్తాడండి ఉపదేశ రసాయన రాస్. अपभ्रंश का प्रथम रास काव्य है. अपभ्रंश का ప్రథమ రాస కావ్య హై. ఈ రాస్ అనే పదం వచ్చే రాసో సాహిత్య, అది వేరు. బేసల్దేవ్ రాసో, కుమాన్ రాసో, పృథ్వీరాజ్ రాసో, పరమాల్ రాసో. ఇక్కడ ఏముంది? రాసో అని లేదు, రాస్ అని ఉంది. ఈ రాస్ అనే పదం వచ్చిందంటే అది అపభ్రంశ కావ్యము అని అర్థం. సో అపభ్రంశ కా ప్రథమ రాస కావ్య హై అంటే ఏం చెప్తాం? ఉపదేశ రసాయన రాస్. కిన్కి రచన హై? జినదత్త సూరి.